ఎక్కి నేను బీజేపీకి ఓటేసి తప్పు చేశానని ఇక్కడ నుదుటి మీద రాయించి రోడ్డు మీద తిప్పారు. అంతకంటే లా ఆర్డర్ డేంజర్ ఎక్కడ ఉంటుంది? అలాగే అక్కడ వాళ్ళ మంత్రులే స్వయంగా హౌసింగ్ స్కామ్ చేసి జైలుకు పోయాడు చటర్జీ అనేవాడు, నిన్న బెయిల్కి వచ్చింది 2 ఏళ్ల తర్వాత. అట్లాంటివన్నీ ఏంటది? ఏం చేయలేదు అది. ఇంకా బీజేపీ వాళ్ళే తిట్టిపోతున్నారు నరేంద్ర మోడీ సీరియస్గా పోవట్లేదు ఇట్లాంటి వాటిట్లో అని చెప్పేసి. ఓ మమతా బెనర్జీ లాంటి అరాచకవాది కానీ ఇప్పుడు అది బంగ్లాదేశ్ కింద మారిపోయింది బెంగాల్. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకురావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? మోడీ ఎందుకు చేయడానికి తిడుతున్నారు వాళ్ళు అది దుర్వినియోగం చేయట్లేదు. సరే, ఒకటి మరొక కోణంలో చూస్తే ఈ నిర్ణయంతో అంటే ఎన్డీఏలో ఉన్న పక్షాలు అవి పక్కన పెట్టేసి ఎన్డీఏలో ఉన్న అవి పక్కన పెట్టేస్తే తటస్థంగా కూడా కొన్ని పార్టీలు ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో. వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు కనుక ఇప్పుడు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటుందా ఈ నిర్ణయం? ఏం లేదు, మద్దతు మ్యాక్సిమం అవుతుంది. అంటే దీనికి ఏం 2 అక్కర్లేదు, రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, 1/2 చాలు, మద్దతు అయిపోతుంది. కాకపోతే దీనికి ఆటోమేటిక్గా మళ్ళీ లీగల్ ఇంప్లికేషన్ వస్తుంది. ఇది రాజ్యాంగానికి అనుకూలమా విరుద్ధమా అనేది సుప్రీంకోర్టుకి వెళ్తారు. అది కోర్టు చెప్పాలి. ఎందుకంటే నీతుల గురించి మాట్లాడేది న్యాయస్థానాలే, ఏది నేర చరిత్రల గురించి, దానికి వ్యవస్థ లేదని. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పాలి ఏం చెప్తారు అనేది. కానీ బిల్ అనేది పాస్ అయితే ఒక